అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళిద్దరు కూడా అవిభక్త కవలలాగా వైసీపీ పార్టీకి. ఒక మాటలో చెప్పాలంటే అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ ఏటు కోసం ఈ ఇద్దరు పోటీ పడుతున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన అక్రమార్జన, అక్రమ సంపాదన, ఆక్రమణలు తారాస్థాయికి పేటరేగిపోయే విధంగా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, కేవలం భూముల విషయం కన్నా తీసుకుంటే మనం ఒక నెలన్నర వ్యవధి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయం చూస్తే దాదాపు 104 ఎకరాల్లో అటవీ ప్రాంతంలో ఆయన ఇనుప కంచెలు వేసి మరి ఆయన భూమి చేసుకోవడం జరిగింది. ఆ భూమిలో మామిడి చెట్లు, అదేవిధంగా ఇతరత్ర పంటలు, బొప్పాయి, అదేవిధంగా అరటి తోట ఇవన్నీ వేసినాడని మనకైతే డ్రోన్ విజువల్స్ ద్వారా మనకంటూ అర్థమైంది. దీనిపైన విజిలెన్స్ అధికారులు ఆయన దగ్గరికి పోయి ఈ నోటీసులు ఇచ్చి మేము దీనిపైన సర్వే చేయాలా అది ఇది అని చెప్పగా ఆయన గత్యంతరం లేక సర్వే ఒప్పుకున్నాడు. అక్కడ పోయి సర్వే చేసిన అనంతరం వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మొత్తం 33 ఎకరాల్లో మాత్రమే ఆయనకి 1916 ఆ సమయంలో అప్పటి సర్వే ప్రకారం 33 ఎకరాల భూమి మాత్రమే ఆ కుటుంబ సభ్యులకు చెంది ఉండదు అనేది సుస్పష్టంగా అర్థమైంది. మిగిలిన దాదాపు అంటే 76 ఎకరాలు దాదాపు అది ఏ విధంగా హస్తగతం చేసుకున్నారు అని మనం చూస్తే అర్థమయ్యేది ఏంటంటే, గతంలో వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఎక్కడైనా సరే ఒక బాధ్యత ఎవరికి అప్పచెప్తాము, మిగిలిన వాళ్ళని లేదా ప్రజల్ని కావచ్చు, వీళ్ళందరినీ ఒక తండ్రిగానో ఒక అన్నగానో కాపాడుకుంటాడని చెప్పి ఆయనకు అప్పచెప్పడం జరిగింది. అటవీ శాఖ మంత్రిగా ఉండి అదొక సామెత ఉంటుంది కదా, కంచే చేను మేసినట్లు ఈ యొక్క అటవీ శాఖ మంత్రి రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో రాష్ట్రం ప్రజల యొక్క భూముల్ని హస్తగతం చేసుకుంటూ కబ్జాలు చేసుకుంటూ పోవడం జరిగింది అనే దానికి ఈ యొక్క మంగళంపేట దగ్గర ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన తీసుకున్న భూమే నిదర్శనం. ఇదొక సైడ్ ఉంటే, మరో రకాన సజ్జల రామకృష్ణారెడ్డి పోటీ పడుతున్నాడు కదా ఏటు కోసం. అదే కోవలు ఆయన ఏం చేసినాడు, కడప కర్నూలు ఈ యొక్క హైవే పక్కన ఉన్నటువంటి సీకే దిన్నె మండలానికి సంబంధించిన దాదాపు 104 ఎకరాల భూమిని కబ్జా చేశారు. దాంట్లో విజిలెన్స్ అధికారులు పోయి ఆడ మొత్తం సర్వే చేసి చూడగా 55 ఎకరాల మేర అటవీ శాఖ భూమి ఆయన ఆక్రమించుకున్నాడు. మిగిలిన భూమి ఎట్టొచ్చిందిరా అంటే అది కూడా కబ్జా చేసి మరి మిగిలిన భూమి తీసుకున్నాడు. అందులో భాగంగా ఎవరెవరు అసలు ఎవరి పేరు మీద 104 ఎకరాలు ఉంది అని మనం క్లియర్గా చూస్తే మొత్తం 104 ఎకరాలు విజయ్ కుమారి అనే ఒక ఆవిడ కన్సర్న్లో ఉంది. ఆవిడ సజ్జల విజయ్ కుమారి. అదేవిధంగా సజ్జల సందీప్ రెడ్డి ఆయన పేరు మీద 71 ఎకరాల 900 సెంట్లు ఉన్నది. ఇంకా సత్య సందీప్ అనే అతని పేరు మీద 16 ఎకరాలు ఉన్నది. ఇంకొక 21 ఎకరాలు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు మీద ఉన్నది 21 ఎకరాలు. ఇది వాళ్ళు చేసిన గత ప్రభుత్వంలో జనానికి సంబంధించింది. వాళ్ళు కబ్జా చేశారు, రకరకాల అవినీతి చేశారు. ఇదంతా ఒక రకాన ఉంటే, అటవీ శాఖ భూమిని ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం అనేది అది కొసమెరుపు. అసలు అటవీ శాఖ భూమిని కన్నా కబ్జా చేస్తే సాదాసీదా చట్టాలు కాదు, దాదాపు 7 ఏళ్ళు జైలు నుంచి బయటికి రారు. అంత బలమైన చట్టాలు ఇటు రాష్ట్రం లెవెల్లో కానీ కేంద్రం లెవెల్లో కానీ ఈ యొక్క బిఎన్ఎస్ చట్టాలు అంటూ ఉన్నాయి. ఈ బిఎన్ఎస్ చట్టాల కింద వీళ్ళపైన అతి త్వరలో శిక్ష పడడం అంటూ ఖాయం. ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి అప్డేట్ ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించిన ఈ ఆక్రమణలకు సంబంధించిన ఫైల్స్ ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరంటే స్వయాన అటవీ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి వద్దకు ఇవాళ రేపు రిపోర్ట్ అంటూ వెళ్ళనుంది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ దగ్గరకు గన రిపోర్టు వెళితే ఆయన ఏ రూపాయికి ఆశించేవాడు కాదు, నిస్వార్థంగా ఒక స్ట్రెయిట్ మోడ్లో పనిచేసే వ్యక్తి. అటు చాలామంది ఒక రూమర్స్ వింటూనే ఉన్నాం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆర్థిక లావాదేవీలు లేకుంటే వాళ్ళకు వీళ్ళకు బంధుత్వాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇటువంటిది ఏ కోణాన జరగదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు బంధువులు కావచ్చు కాక, స్నేహితులు కావచ్చు కాక, పవన్ కళ్యాణ్ వద్దకు కన్నా ఇటువంటి అవినీతి ఆక్రమణలకు సంబంధించిన ఏదన్నా ఫైల్ కన్నా మూవ్ అయితే మనకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది కదా, సీజ్ ద షిప్ అని. ఇదే తరహాలో అత్యంత వేగంగా 200 స్పీడ్తో వీళ్ళ ఫైల్స్ని అత్యంత వేగంగా మూవ్ చేసి వీళ్ళని కట్టకట్టాలకు పంపిస్తాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కౌంట్ డౌన్ స్టార్ట్ ఫర్ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏటు కోసం పోటీ పడుతున్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు A1గా ఎవరు ముందుకు జైలుకు వెళ్తారో అనేది వాళ్ళిద్దరి మధ్య అత్యంత టెన్షన్ రేకెత్తుంది ఇవాళ అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. ధన్యవాదాలు.